ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 32వ అధ్యాయంలో బాబావారితో పాటు మిగతా ముగ్గురు కలిసి అడవిలోకి దేవుణ్ణి వెతకడానికి వెళ్ళారనమాట. అందులో ఒకతను మొదటి వ్యక్తి వచ్చేసి మన ఆత్మను ఆత్మచే ఉద్ధరించాలని అంటాడు. రెండవ వ్యక్తి వచ్చేసి మన యొక్క ఆలోచనలు మనసులను స్వాధీనం ఉంచుకోవాలని చెప్తాడు. మూడవ వ్యక్తి వచ్చి ఈ దృశ్య ప్రపంచం చూస్తున్నది కాకుండా నిరాకారమైనది శాశ్వతమైనది అని చెప్తాడు. సత్యాసత్యమును వెంట పెట్టుకోవాలంటాడు, అన్వేషించాలని చెప్తాడు. నాలుగవ వ్యక్తి వచ్చి బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు, మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములు గురువు పాదములపై పెట్టాలని బాబావారు అంటారు. ఆ విధంగా ఒకరినొకరు తర్కించుకుంటూ ఒకరినొకరు వాదించుకుంటూ అడవిలో తిరుగుతూ వాళ్ళకు ఒక బంజారా కనిపిస్తాడు, ఒక అడవిలో ఉండే వ్యక్తి. ఆయన తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరుతాడు. మిగతా ముగ్గురు కూడా నువ్విచ్చే ఆతిథ్యం మేమెందుకు స్వీకరించాలి అంటూ వెళ్ళిపోతారు. అందులో బాబావారు తను అంటే అలా ఆతిథ్యం ఎవరూ తీసుకోకుండా మొదట వెళ్ళిపోతారు. మరీ తిరిగి దారి తప్పి మరీ ఆటికే వస్తే బంజారా భోజనాన్ని వద్దని చెప్పొద్దండి, భోజనం చేయడం మంచి సూచన అన్నట్టు చెప్తాడనమాట, బ్రతిమాలుతాడు. మిగతా ముగ్గురు వద్దని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతే అందులో బాబావారు స్వీకరిస్తారు. బాబావారు స్వీకరిస్తే అతనిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన వెంటనే బాబావారికి తన గురువు కనిపిస్తాడనమాట. అప్పుడు బాబావారు సంభ్రమాశ్చర్యములతో, అంటే బాబావారు శిష్యరికంగా ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు తన సంభ్రమాశ్చర్యాలతో ఉండి తన వెంట వెళ్తే, అప్పుడు తన వెంట గురువు వెంట బాబావారు వెళ్తే, తన గురువు వెంట వెళ్తే అప్పుడు ఏం చేస్తాడంటే తన కాళ్ళను తాడుతో కట్టి వేలాడగట్టి, నా చేతులు కానీ నోటితో కానీ వేలాడగట్టి బావిలోకి విడుస్తాడనమాట. నీళ్ళున్నే బావిలోకి వదులుతాడు. అప్పుడు వచ్చేసి చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకోలేకుంటిని, నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయినారు. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివే అని అడిగిరి. ఆనందంలో మునిగి ఇంటినని, నేను పొందిన ఆనందం నా వంటి మూర్ఖుడెట్లా వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపున తమ చేతితో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్టు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచి తిని నా అభిమానమంతియు తొలిగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలే ననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపల ఎందు నిలువునప్పుడు నాకు కనుల లేకుండుటే మేలనిపించడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవ్వరూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులంతయూ వారే. నా ఇంద్రియములన్నీయూ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యాసమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయునప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇక్కడ బాబావారు ఏం చెప్పారు, మొత్తం తన కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ అంతా కూడా తన గురువు ఎందే పెట్టేవారనమాట. తన గురువు అంటే తను ఎలా చెప్తున్నాడు, తన కళ్ళతో తన గురువు యొక్క రూపాన్ని తన కన్నుల్లో నిలుపుకున్నాను అని బాబావారు చెప్తున్నారు. అదేవిధంగా తన మనస్సు వాచ కర్మన అంతా కూడా తన గురువు మీదే ఎల్లప్పుడూ కూడా భక్తి భావనతో ఉండేవారు అని బాబావారు చెప్పేవారు. అదేవిధంగా తను నిశ్శబ్దంగా వాళ్ళ గురువుని నమస్కరిస్తూ ఉండేవారు అని ఈ విధంగా చెప్పారు. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యాయము చేసేదారు. మామూలుగా మిగతా గురువులు తన శిష్యులకు శిష్యరికం ఇస్తూ అన్నీ చెప్తామంటూ
ఇలా చేస్తారు. ఏ విధంగా వాళ్ళ జ్ఞానం సంపాదించేది అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క టైం, వాళ్ళ ఒక కష్టమును, డబ్బుని ఇలా ఈ విధంగా పాడు చేసుకుంటారని చెప్పి బాబావారు చెప్తున్నారు. కానీ తన గురువు దగ్గర చేరినటువంటి పాఠశాల వేరే అనమాట. తన ఎల్లప్పుడూ కూడా తన గురువు మీదే దృష్టి ఉంచి ఆ విధంగా తను కేంద్రీకృతం చేస్తూ తన మనసును గురువు మీదే ఉంచేవారని చెప్పి ఇక్కడ బాబావారు అన్నారు. తరువాత వచ్చేసి టుట్టెదురుకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తమును గూర్చి పొగుడుకొనుచు తన ప్రావీణ్యమును ప్రదర్శించుకునే కానీ హృదయమును మృదువుగా నుండదు. అతడు అనేక విషయములు గూర్చి మాట్లాడును, తన మహిమను తానే పొగుడుకొనుచును. వేరే గురువులు తన శిష్యుల దగ్గర వాళ్ళ యొక్క మహిమను వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళే ప్రబల్గాలు పలుకుతుంటారు అన్నట్టుగా బాబావారు చెప్తున్నాడు. తన యొక్క గురువు దగ్గర తన శిష్యరికం తీసుకున్నది వేరే అని వేరే వాళ్ళ గురువులతో పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. కానీ అతని మాటలు భక్తుల హృదయమునందు నాటవు, వారికి ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమీ మేలు చేయును, వారికేమి లాభము. కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకనే ఆత్మజ్ఞానం దాని ముట్టకది నా యందు ప్రవేశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశం వలె బోధపడెను. తలక్రిందులగను కాళ్ళు మీదగను నుంచుట వలన గల్గు ఆనందం గురువుకే తెలియను. అంటే బాబావారిని ఒక నీళ్ళ ఉన్న నూతి దగ్గరికి తీసుకువెళ్ళి తన గురువు బాబావారి కాళ్ళకు తాడు కట్టి తలక్రిందులుగా తన శిష్యుడుగా ఉన్నప్పుడు తలకిందులుగా నూతిలోకి వేలాడగట్టినాడు కదా, ఆ దృశ్యం గురించి బాబావారు ఇక్కడ చెప్తున్నారనమాట. తనకు చాలా ఆనందంగా ఉంది అనేది చెప్తున్నారనమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.